ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇక్కడ అయితే నాకు పెద్ద స్కామ్ అయింది. ఖాళీ జాగాలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, పార్కింగ్ ఇట్లా పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్ ఉంది కదా. అసలు ఇవి నాకు తెలిసి స్క్రాప్లే, వేరే స్టేట్ వాళ్ళు స్క్రాప్లు వేస్తే స్క్రాప్లకి వెళ్ళి తెచ్చుకున్నట్టు వీళ్ళు. సడన్గా ఒక హిల్ స్టేషన్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. సాపుత్ర హిల్స్ అంట, నాకు కూడా ఐడియా లేదు, మ్యాప్లో అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇందాకనేమో ఆడ మొత్తం ఏమంటారు మన గ్రేప్ యార్డ్స్ ఉండే, గ్రేప్ యార్డ్స్, వైన్ యార్డ్స్ సారీ. అండ్ మొత్తం అవే పంటలు ఉండే. అండ్ కొంచెం ముందుకు రాగానే ఒక ఘాట్ వచ్చింది, కొండలు వచ్చినాయి, మొత్తం వాతావరణం చల్లగా అయిపోయింది. ఈడనేమో ఎక్కువ లిచీలు చూస్తున్నాను, లిచీస్ అవి ఇవి. నాకు తెలిసి ఇది కూడా ఒక చిన్న హిల్ స్టేషన్ ఏమో మేబీ. మరి నాసిక్లో మస్తున్నాయి హిల్ స్టేషన్లు. నాకు తెలిసి ఈ కొండ దిగినాకనే మనకు బార్డర్ వస్తుండొచ్చు. నేను దగ్గర ఎంత వచ్చినా అంటే 120 ఏమో వచ్చిన. నేను చూసినప్పుడు 145 ఏమో ఉండే బార్డర్. అరే ఆ రోడ్లు మాత్రం, రోడ్లు కొంచెం సిటీ నుండి నేను అదొక డైవర్జన్ తీసుకున్నా కదా. ఆ డైవర్జన్ తీసుకున్నప్పటి నుండి ఓకే, బట్ 100% ఓకే కాదు. కానీ కాంచెలో నడిచిపోతుంది. స్ట్రాబెర్రీస్ కూడా అమ్ముతారు ముందే. తీసుకుందాం మాకు స్ట్రాబెర్రీ సీజన్ కదా. లిచీస్, స్ట్రాబెర్రీస్ మొత్తం అమ్ముతారు ఇక్కడ. అసలు చిన్న బ్రేక్ అన్నా తీసుకోవాలి. నేను ఏం తినలేదు తెలుసా పొద్దున్న నుండి. ఆ గుళ్ళు వేసిన ప్రసాదం తిన్నా. ఎందుకంటే మనకి ఈరోజు డువెన్ డై అంటున్నా. ఈరోజు ఏమైపోతుంది అంటే సింపుల్. నేను ఇప్పుడు టైం ఎంత, 12:30. నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పోవాల్సింది 4:30 వరకు వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే ఐ థింక్ బార్డర్ ఇదే, గుజరాత్ బార్డర్. ఫైనల్లీ ఎంటర్ అవుతుంది మన బండి. ఫైనల్లీ గుజరాత్ అయితే ఎంటర్ అయింది బండి. ఇంకొక లైన్ కొడితే గుజరాత్లోకి అఫీషియల్గా ఎంటర్ అయిపోయినట్టే. అమ్మయ్యా, గుజరాత్లో కూడా వచ్చేసినాం. గుజరాత్ ఇప్పటివరకు ఏ సైడ్కి నుంచి నా బండికి టచ్ కాలేదు. కానీ ఈసారి డైరెక్ట్ గుజరాత్లోకి వచ్చేసినాం. సో నేనేం చెప్తున్నా అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి 4:35 వరకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే 6 o'clock అది క్లోజ్. ఎందుకు అంటే ఇప్పుడు రేపు మండే కదా, మండే క్లోజ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో నేను అలా రేపు ఉన్నా కానీ నేను చూసుకోలేను దాన్ని. మళ్ళీ నేను అహ్మదాబాద్ స్కిప్ చేయాల్సి వస్తుంది. సో నేనేమనుకుంటున్నా 4:30 వరకు, ఇప్పుడు 6:30 అని చూపిస్తుంది. చూద్దాం, 4:30 మ్యాక్స్ 5. ఆడ లోపలికి ఎంటర్ అయిపోయినాక ప్రాబ్లం లేదు. ఆడ టికెట్ తీసుకునే వరకే మనకు ప్రాబ్లం. సో 4:35 వరకు వెళ్ళిపోయినాం అనుకో, నేను రూమ్ ఏం తీసుకొని సీదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళిపోతాం. అది ఫస్ట్ అది వీడియో అన్నా చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తా. ఆడ ఉండాలా, అహ్మదాబాద్ వెళ్ళిపోవాలా అని. ఒక హిల్ స్టేషన్ అని చెప్పినా కదా, ఆడ మొత్తం పారాగ్లైడింగ్లు చేస్తారు చూడండి పైన. కానీ వాతావరణం మాత్రం మస్తు చల్లగా అయిపోయింది. కతియావాడి అంట. అయితే నేను ఇంకా మహారాష్ట్ర బార్డర్ దాటలే. అది మహారాష్ట్ర బార్డర్ కాదు అనుకుంటాం. అలా అది మన గుజరాత్ రాలేదు ఇంకా. నేను 1.7 ఇడేమో ఉంది. పర్ ఏమేమో రాసి పెట్టారు, అర్థమైతలేదు. సూరత్ 199. ఓకే, ఇది ఇప్పుడు దాటినాం మనం, అప్పటికెళ్ళి దాటలే. ఇది వచ్చేసి గుజరాత్. ఓకే, గుజరాత్లో చెక్కింగ్ ఎక్కువైతుంది. లిక్కర్ స్టాప్ కదా, లిక్కర్ అలవ్ లేదు కాబట్టి అన్ని బండ్లు చెక్ చేస్తారు. ఇక నేను అప్పుడే వచ్చింది అనుకున్నా. మరి ఇప్పుడు నన్ను అన్ని చెక్ చేపిస్తారు. అయింది
చూద్దాం. నా డబ్బా ఓపెన్ చేయమంటారో ఏమో మరి. ఏంద్రా ఐడియా మళ్ళీ ఆపుతాడా? అచ్చా చెకింగ్ చేస్తున్నా. కానీ అసలు ఫోన్లో సిగ్నల్ లేదు, ఏం లేదు. ఏమైనా తిందాం తాగుదామన్నా కానీ అందుకే ఇక్కడ ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ చూద్దాం. అసలు దగ్గర ఎంత ఉందో తెలుసా. ఘాట్ బాగానే ఉంది, రోడ్లు అయితే బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి అంతే. రోడ్ అయితే జబర్దస్త్ ఉంది. పెట్రోల్ కూడా కొట్టియాలి, అయిపోయినట్టుంది నాకు తెలిసి. అదంతా ఫారెస్ట్ ఏరియా అనుకుంటా, అందుకే పెట్టిరు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వఘాయి ఫారెస్ట్ చెక్ పోస్ట్. అందుకే పైన అసలు సిగ్నల్ లేదు నాకు తెలిసి. అయిపోయి ఉండొచ్చు ఈ పాటికి. ఘాట్ సెక్షన్ ఇంకేం లేదు అని అనుకుంటున్నా. చూద్దాం, కొంచెం ముందుకు పోతే తెలుస్తుంది. ఫస్ట్ ఘాట్ సెక్షన్ అయిపోయిన లైట్ ఏమైనా తింటా. బండిలో అయితే పెట్రోల్ లేదు. చూద్దాం ఇక్కడ రేట్ ఎంత. ఇప్పుడు ఫస్ట్ టైం గుజరాత్లో పెట్రోల్ పోపిస్తున్నా, ఎంత చూద్దాం. 94. సో అసలు ఒక్కటి నుండి ఆగను కూడా ఆగలేదు ఏడా. ఆ రోడ్లు పిచ్చి లేపేసినాయి. సో ఒక్క బ్రేక్ అయితే తీసుకుంటే నేను పొద్దున స్టార్ట్ అయినప్పటికించి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి ఆగిన, ఎందుకంటే ఏం తినలే పొద్దుట నుండి. ఇడేమైనా ఉంటాయి అనుకుంటే ఇడ కూడా ఏం లేవు. సో ఒక కూల్ డ్రింక్ అట్లా తాగేసి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాను. నాకు ఇంకొక 120 ఉంది, 120 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఏదైనా ఆగాల చూడాలి, ఎందుకంటే రూమ్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. ఇంకోటి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఒకటి వచ్చేసి అది 6 o'clock క్లోజు. సో మళ్ళీ ఈడనే స్టే చేయాలన్నా లేకపోతే ఏం చేయాలో అర్థమవుతలేదు. సో కొంచెం సేపు ఉండి ఆలోచించి ఏం చేయాలో చూస్తా. ఈడ వెదర్ ఎట్లుందంటే చూపిస్తాగండి. టైం వచ్చేసి 3:30 అవుతుందని చెప్పినా కదా. వెదర్ ఈవినింగ్ 6 లెక్క అవుతుంది అంటుంది. అండ్ టెంపరేచర్ కూడా వచ్చేసి చాలా తక్కువ ఉంది. చూడండి, ఇప్పుడు టైం 6 అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ టైం వచ్చేసి 3:30. రాత్రి సుక్కలు కనిపించేటట్టు ఉన్నాయి నాకు. నిన్న రాత్రి ఎంత 13 degrees ఏమో ఉండే షెడ్యూలా. ఈరోజు ఇంకా తక్కువ ఉంటుంది, చూద్దాం. స్టే ఏమంటారు. ఇప్పుడే అయితే ఇక ఈయన ఒక చిన్న కూల్ డ్రింక్ తాగిన. వీటికించి 120 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అసలే నా దానికి సరిగా లైట్లు లేవు. మధ్యలో టైంపాస్ చేసుకుంటూ వచ్చినాయి. ఇంకా ఏడికైతే ఆడకని చెప్పేసి ఇంకా ఆడ పోయి స్టే మాట్లాడుకోవాలి. ఆన్లైన్లో చూస్తే 2,000 3,000 ఉంది. 2-3 వేలు అంటే చాలా కష్టం. 2 రోజులకు 4 వేలు అవుతుంది. ఏడ పోయే చూస్తా. అసలు ఏం రోడ్లు ఉన్నాయరా అయ్యా. నేను ఆడ ఆగినా కదా, ఆడ నుండి కొంచెం దూరం బాగుండు అంటే మరీ అంత బాగలేదు, ఓకే మేనేజబుల్. తర్వాత ఒక 50 కిలోమీటర్ల నుండి ఇదే ఉన్నది. అమ్మా పిచ్చి లేస్తున్నది. ఎంత నిన్నటి నుండి అసలు
2 days నుండి పిచ్చిలేస్తుంది నాకు ఇక్కడ నడపాలంటే. ఇట్లా మంచి రోడ్ వచ్చి 2 నిమిషాలు ఇట్లా హ్యాపీ పడుతున్నా లేదో బ్యాడ్ రోడ్ వస్తుంది. అబ్బో పూరలు క్రికెట్ ఆడుతున్నారు. కోవిడ్లో ఆడుతుండే నేను, మళ్ళీ ఆపేసినాం. దమాక్ ఖరాబ్ అయిపోతుంది. నేను గుజరాత్లో మంచిగా ఉంటాయి అనుకున్నా రోడ్లు, ఈడ కూడా అట్లనే వాడినాయి. ఈడ అయితే ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి పాట్ హోల్స్. చూడరు ఇగో అసలు ఎట్లున్నాయి చూడండి, మరీ దారుణం. ఏదైనా బండి ఎండ్యూరెన్స్ టెస్ట్ చేయాలంటే బెస్ట్ ఇగో ఖాళీ మన తుల్జాపూర్ ఆ రూట్ నుండి డైవర్జన్ తీసుకున్నా కదా, ఆడికెంచి గుజరాత్ రమ్మను నీ అమ్మ. ఒక 4 రైడ్లు వేసిండే బండి తుక్కు అవుతుంది. ఇటు పోవాలి మనం, అటు పోతున్నాం మాట్లాడుకుంటా. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఆగ్రయ్యా ఒక నిమిషం. అమ్మా ఇట్లుంది రోడ్డు. ఇంకా నేను ఆడ పోయి స్టే కూడా బుక్ చేయలేదు. నాకు ఎస్టిమేషన్ వచ్చేసి 7:20 టైం చూపిస్తుంది. ఏందో ఏమో అసలు ఐటనరీ ఏమంటారు, ఈ ట్రిప్పుకి నేను అసలు ఏం ఐటనరీ పెట్టుకోలేదు, ఒక షిర్డీ టప్ప. తర్వాత అంతా గజిబిజి అయిపోయింది. చూద్దాం, అన్నీ మనం అనుకున్నట్టయితే చెప్పినా కదా పొద్దుగల, మనం మంచులు ఎందుకు అవుతాం. చీకటి అయిపోయింది మొత్తం, రోడ్లేమో గుంతలు ఉంది. అమ్మ ఏ సిచ్యువేషన్ రావద్దు అనుకున్నానో అదే సిచ్యువేషన్ వచ్చింది. నా బండికి స్విచ్ పోయింది, ఆ లైట్ సరిగ్గా వస్తలేదు. అండ్ ఇక్కడ చీకటి అవుతుంది, రోడ్లు బాగాలేవు. ఇంకా 40 కిలోమీటర్స్ చూపిస్తుంది, గంట సేపు తవ్వ. రోడ్లు బాగుంటే ప్రాబ్లం లేదు, కానీ ఇగో అంత గలీజ్గా ఉన్నాయి రోడ్లు అయితే. అసలు చెప్పి నాకే యాస్టకు వస్తుంది, అంత గలీజ్గా ఉన్నాయి. మళ్ళీ ఏదో ఘాట్ వచ్చింది ఇప్పుడు, పిచ్చిలు వేస్తుంది. ఇక పోతా నాకు తినేసే పోతా. మళ్ళీ రూమ్కి పోయి ఆర్డర్ ఇచ్చుకొని లేకపోతే బయటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యేంత ఓపిక లేదు. దమాక్ ఖరాబ్ అయిపోయింది నాకైతే. ఇక్కడ రూమ్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఇక లాస్ట్కి ఏదో ఒకటి చేసి 1000 రూపీస్కి అయితే ఒక రూమ్ అయితే దొరికింది. రూమ్ చూపిస్తా ఆగండి మీరు. ఇదే ఒక చిన్న రూము, ఒక బెడ్ ఇచ్చిండు అంతే, ఒక వాష్రూమ్. 1000 రూపీస్ పడ్డా. 2 డేస్కి అయితే బుక్ చేసుకున్నా. ట్యూస్డే మార్నింగ్ మనం ఏమంటారు అది చూసుకుని అక్కడ నుండి చెక్అవుట్ చేసేయాలి. సో 2 డేస్కి వచ్చేసి 2000 పడ్డది. ఇక ఏదో ఒకటి కామ్ చెల్లవని చెప్పేసి తీసుకున్నా. ఇక వచ్చి జర ఫ్రెష్ అయ్యి ఇప్పుడు తినేకే పోతున్నా. తినేసి వచ్చి వండుకుంటా. అస్సలు అయితే లేదు, టూ మచ్ అసలు దరిద్రం రోడ్లు. నీ అమ్మ నాకైతే లాస్ట్ 20 మినిట్స్ తప్ప ఇవాళ మొత్తం డే మొత్తం రోడ్లు ఎంత అసలు. నిన్న ఇవాళ మొత్తం, మళ్ళీ ఎల్లుండి ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇప్పుడైతే తిన్నికే పోతున్నా. తినేసి వచ్చి వండుకుంటా. మళ్ళీ బ్లాగ్ చెయ్య, ఆడ తింటానో లేదో తెలియదు, ఆడ వీడియో తీస్తానో లేదో తెలియదు. కానీ ఇదే అయితే లాస్ట్ వీడియో. కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఫుల్ వీడియో చూడండి.